తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ నెలలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వీళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేయాలి గురుగారు. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా మనం ఇక్కడ జ్యోతిష్యం చెప్పబోతున్నాము. ఇందమ ఎప్పుడైనా ఈ యొక్క 12 రాశులకి 12 జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం వల్ల వారి యొక్క జీవితంలో చాలా గొప్ప మార్పు రావడానికి మనకి కేరళ నాడి శాస్త్రంలో మనకి విశేషమైనటువంటి ఒక తంత్ర యంత్ర మంత్ర సాధనాన్ని కనపడుతూ ఉంటుంది. ఇంత మాదిరి ఒకటి, ఎందుకంటే వామాచార ప్రక్రియ ఒకటిను, తంత్రభావము ఒకటిను, మంత్రభాగము ఒకటిను, యంత్రభాగము ఒకటి అని 4 భాగాలుగా మనకు విభజించబడి ఉంది. వామాచార క్రియ ద్వారా చూసుకుంటే ఈ యొక్క రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి ఒక యోగ సిద్ధి పొందబోతున్నారు. అయితే ఈ రాశి వారికి కొద్దిగా ఆవేశం అనేది బాగా వస్తుంటుంది. వెనక ముందు చూడకుండా గబుకరి ఏమన్నా కూడా వాళ్ళు తొందరగా రియాక్ట్ అయిపోయి వాళ్ళకి విపరీతమైనటువంటి శత్రువులు ఏర్పడతారు. ఈ రాశి వాళ్ళకి, ఈ రాశి వారికి శత్రు దోషము ఎక్కువ కనపడుతుంది, మిత్రదోషం అనేది తక్కువగా కనపడుతుంది జూన్ నెలలో. కాబట్టి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త వహించి ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు కొద్దిగా ముందు అడుగు వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ డబ్బులు తీసుకునేటప్పుడు కానీ కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త వహించవలసింది. ఉద్యోగపరంగా చేసే వాళ్ళకి జీతాలు కూడా మీకు రాలేని వాళ్ళు కూడా జీతాలు రావడానికి ఎక్కువ శాతం కనపడబోతుంది. మరొకటి విశేషమైనటువంటి ఘటన ఏంటంటే వీరికి రక్తహీన దోషము అంటే క్యాన్సర్ లాంటివి, అంటే ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి క్యాన్సర్ లాంటివి అలాంటివి నయము కావడానికి కూడా మంచి అవకాశం కనపడుతుంది. అంటే మృత్యుకు దగ్గరగా పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోక్ష మార్గం కూడా ఇక్కడ మనకి కనపడుతుంది. అంటే ఇక్కడ నాడీ శాస్త్రంలో మనకి ఏది లేనట్టు లేదు, అంటే కాని పని కూడా అయిపోతుంది. ఇక్కడ మన నాడీ శాస్త్రంలో ఏంటంటే కేరళ నాడీ శాస్త్రంలో ఈ పని అవ్వదంటూ లేదు. యముడి దగ్గర కూడా పోట్లాడుకొని తిరిగి మీ యొక్క జీవితాన్ని తిరిగి తెప్పించుకున్నామంటే ఒక శక్తి నాడీ శాస్త్రంలో మనకి కనపడతా ఉంటుంది కేరళలో. సో ఈ రాశి వాళ్ళకి ఇటువంటి మృత్యు దోషానికి సంబంధించినటువంటిది ఉన్నా, ఫైనాన్స్ పరమైన ఉన్నా, దరిద్రపైనటువంటి దోషాలు ఏదైనా ఉన్నా దానికి విశేషమైనటువంటి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ విశేషమైనటువంటి అష్టమూలికలతో అష్టదళముతో అభిషేకము చేయవలే. భీమశంకర ఆలయం అంటే మిథున రాశి వారు భీమశంకర లింగాన్ని దర్శనం చేసుకుంటే మంచిది అంటున్నారు. చాలా అద్భుతమైనటువంటి భీమశంకర ఆలయంలో మిథున రాశి వాళ్ళు వెళ్ళి స్వామివారికి అష్టము అంటే 8 రకాలమైనటువంటి పదార్థాలతో స్వామికి అభిషేకం చేయవాలి. అది స్త్రీ కావచ్చు, పురుషు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ సమస్యలన్నీ కూడా పటాచలము కావాలంటే ఈ యొక్క జ్యోతిర్లింగాలకు వెళ్ళాల్సిందే. అప్పటి వారి దాకా మీకు అది పరిష్కారం కాదు. ఎందుకంటే మనకు కావాల్సింది పవర్. అక్కడ చూపించుకున్నా, ఇక్కడ చూపించుకున్నా, 10 మంది దగ్గర మాట్లాడుకున్నా, 10 మంది దగ్గర మీరు చూపించుకున్నా వచ్చేది ఒకటే ఫలితం. కానీ ఆ ఫలితానికి బాణము కొట్టేది ఆ భీమశంకరుడు. అంటే ఈ రాశికి అధిపతి అయినటువంటి ఆ ఒక లింగం మిథున రాశి వారికి. కాబట్టి మీరు చక్కగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆర్థిక వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్స్ రాకుండా అవస్థపడుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంకా అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఇబ్బంది పడుతున్నా సరే మీరు ఆ స్వామివారికి వెళ్ళి మీరు నమస్కారం చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది. షుగర్ వ్యాధి, మధుమేహం వ్యాధి, మరి బీపీ వ్యాధి, ఇంకేదైనా వ్యాధులు కావచ్చు, భీమశంకరేశ్వరుడు స్వామి అనుగ్రహంతో ఆ వ్యాధులు కూడా
కొద్ది కొద్దిగా నయం కావడానికి అవకాశం ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఆ ఒక శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత నేను ఇచ్చినటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేస్తూ కూర్చుంటే సాక్షాత్గా పరమశివుడు అక్కడ ఆ రోజు ఆ రాత్రి మీకు సాక్షాత్గా కల్లో దర్శనిస్తారు. ఇది పరమ సత్యం, ఇది 100% సత్యం. అంటే మనసు అంత లీలమైపోయి ఉండాలి. మీ జీవితంలో కొత్త మార్పు రావాలి, ధనధాన్యాలు రావాలి, అష్టైశ్వర్యాలు కురవాలంటే ఈ రకమైనటువంటి ఒక వ్రతాచరణ చేస్తే కానీ మీకు రాదు. దర్శనం చేసుకుంటే కూడా బ్రహ్మాండమైన అక్కడ మీరు వెండి గోవావుని దానం ఇవ్వండి. నేను చెప్పినటువంటి మంత్రాలు 108 సార్లు జపం చేసుకోండి. ఆ భీమశంకర స్వామి అష్టైశ్వర్యం ఇచ్చి ఇంటికి తోలిస్తారు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు మీకు. నమస్కారం. చూసారు కదండి గురుగారి మాటల్లో. మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.